మునగాకు సాంబార్. మునగాకు సాంబార్, వావ్! సో అందరి ఫేవరెట్, మునక్కాడలు వేసుకుంటూ ఉంటాము, చాలా ఇష్టంగా తింటుంటాం అందరూ. ఇప్పుడు నువ్వు అన్నట్టు మునగాకు అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, చాలా మంచి హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాంతో కూడా సాంబార్ ఎలా చేస్తావు ఏంటి అని చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో వావ్! సో సాంబార్ అనగానే మనకి యాక్చువల్గా కందిపప్పు మనం కంపల్సరీ తీసుకుంటాం, చింతపండు అండ్ మునగాకు. సో మునక్కాడలు అసలు లేదు, ఉట్టి మునగాకుతోనే సాంబార్ చేస్తాం. పర్ఫెక్ట్. సో ఇక్కడే మనం సాంబార్ పౌడర్ రెడీ చేసుకుంటున్నామా? అవును. ఓకే, సో పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి కూడా. నెక్స్ట్ సో పచ్చి కొబ్బరి తురుము. సో మరి మిక్సీలోకి తీసేసుకుందాం. తీసేసుకుందాం. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మిక్సీ అయితే పట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. నెక్స్ట్ ఆయిల్ వేసిద్దాం కొంచెం. ఓకే, తర్వాత ఇంకొక స్పూన్. సో పోపు వేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా. ఆ తర్వాత కరివేపాకు, ఇందులోనే మనం సాంబార్ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం. సాంబార్ అనగానే సాంబార్ ఉల్లిపాయలు కంపల్సరీ అన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. కానీ మధ్యలో చంక్స్ తగులుతూ ఉంటే మనము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్. అవును. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మునగాకు కూడా వేస్తాం. సో ఎవ్రీడే మనం మునగాకు తీసుకోవచ్చా? అంటే మునగాకు కొంతమంది తీసుకుంటున్నారు, మునగాకు పౌడర్ కూడా తీసుకుంటున్నారు, ఏది బెస్ట్ రెండిట్లో? సో మునగాకు తీసుకోవడమే బెటర్. సో ఇలా తీసుకుంటే ఏంటి అంటే మనకు పొటాషియంతో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్న వాళ్ళకి కూడా మునగాకు అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మనం ఈచ్ ఫుడ్ గ్రూప్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన కందిపప్పు కూడా వేసాం. నెక్స్ట్ చింతపండు గుజ్జు, ఇప్పుడు వాటర్ వేసేసి రిమైనింగ్ స్పైసెస్ వేసేసుకుంటాం. ఓకే, రిమైనింగ్ ఇది కొంచెం సాంబార్ పొడి. సో లైట్గా అలా. అలాగే కొంచెం సాల్ట్ అండ్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్.
చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే. సో గుమగుమలు ఆడిపోతుంది అంటారు కదా, అలానే ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్ట్ మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. సో గుమగుమలాడే మునగాకు సాంబార్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు సాంబార్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మునగాకు సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, మునగాకు ప్యాన్లో వేసి పసుపు, ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి అందులో సాంబార్ పొడి, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు సాంబార్ రెడీ.